నా పేరు ఉషా అంటారు. వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మగారు తమ్ముడు నీలకంఠుడు ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి అయ్యో మర్చిపోయానే, అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్లో నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు. ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా ఏంటి? డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది మీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనతో తేడాగా ఉంది. తాగావా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతో మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను. పేదవాళ్ళంటే మీకు తాగుబోతులా స్వామి? వాసన వస్తే ఏంటని అడిగాను. సరే ముందు చెప్పు. చెప్పండి. నువ్వు చెప్పు. నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన. అది చెప్పావు కదా, తర్వాత చెప్పు. తర్వాత అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది స్వామి, నాకు కాస్త భోజనం ఇప్పించండి స్వామి. మేమేం పెట్టినా పెట్టకపోయినా భోజనం పెడతాం గానీ రా. నన్ను మా ఊర్లో వదిలేండి స్వామి, నేను ఊరికి వెళ్ళాలి స్వామి. సర్లే వదిలే, బస్సు ట్రైన్ ఎక్కిస్తాను, ఊరికి వెళ్తూ గానే నువ్వు హాయిగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. ముందు ఏదైనా తిందాంరా, డబ్బులు ఇవ్వక్కర్లేదులేరా. వైజాగ్ మీది కాదు, మరి ఇంకెక్కడ? వైజాగ్ పక్కన పెందుర్తి. తీసుకోండి అందరూ తీసుకోండి. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఇవ్వు అందరికి ఇవ్వు. తీసుకోండి. ఇదిగోండి, తినండి. కూర్చొని తినవా? కూర్చోండి. సిట్ డౌన్. బాగుందా? బాబు, మా అబ్బాయికి ఒంట్లో బాగోనప్పుడు మీరు నాకు డబ్బు సాయం చేశారు కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోండి. ఇలా చూడండమ్మా, నేను మీకు డబ్బులు ఇచ్చింది మీరు నాకు తిరిగి ఇవ్వడానికైతే కాదు. ఒకవేళ మీకెవరైనా కష్టపడుతూ కనిపిస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి వస్తే నేను చెప్పిందే వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే కదా? ఉంచుకోండి, తినండి. అన్నా ఏం తినలేదన్నా, మీరు చల్లగా ఉండాలన్నా. అలాగే. ఏంటండి మీ భోజనం మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది. భోజనమే కదా, రండి ఇంటికి తిందాం. రండి చెప్తాను. మీరు ప్రతిరోజు వీళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారా? మంది బిర్యానీ బిజినెస్ అండి. ఏ రోజైనా బిర్యానీ మిగిలిపోతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాను. ఇది పట్టుకోండి. నేను మీరు డైలీ ఇస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రండి, మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ భోంచెదురుగానే. ఈ రోజు నీ కోసం నేను 2 పెగ్గులు ఎక్స్ట్రా తాగుతాను. తాగండి, కానీ తాగి పడిపోవద్దు. మీరు మందేవి తాగరా? లేదబ్బా, మనకు అలవాట్లేదు. మీరు లైట్ గా వేస్తారా? నాకు ఆ వాసన అస్సలు పడదు. అక్క, నీకు తనకి ఏంట్రా మ్యాచింగ్? నువ్వెందుకురా తన అక్క అంటున్నావు? తనెవరో నీ రిలేషనా? అక్కడ చూశాను, అక్క అని నోరారా పిలవాలనిపించింది. ఇప్పుడేంటి అక్క? నువ్వు తిన. హలో, పైనుండి మాత్రం తిని ఇది ప్లేట్ అనుకుని పడేయకండి. ఇది కడక్ రోటీ, దీనిలా కలిపి తినాలి. బాగా చెప్పారు అబ్బాయి. దీన్ని నేను ప్లేట్ అనుకున్నాను. ఇంకో 2 ఇవ్వరా. నేను ఇలా ఆకాశాన్ని చూసుకుంటూ ఇక్కడ భోంచేయడం నాకు బాగా నచ్చింది. అలా ఆకాశాన్ని చూస్తూ రొట్టె నోట్లో పెట్టుకుంటే ఓకే, కానీ కంట్లో పెట్టుకుంటే మండుతుంది. తినండి. తమాషా చేస్తున్నారా? మీరు కరెక్ట్ కాదు. భగవంతుల్లా అనుకోవలసిన తండ్రికి మందు పోస్తున్నారు. మా నాన్నగారు అందరూ బాగుండాలని వాళ్ళ కోసమే బతికారు. ఆయనకి ఈ వయసులో ఏం ఇష్టమో అర్థం చేసుకుని నేను ఇస్తున్నాను. ఆయనకి తాగడం ఇష్టమైతే తాగనివ్వండి, ఎంజాయ్. అయినా మనమేంటండి దెయ్యాలు తిరిగే టైంలో భోజనం చేస్తున్నాం. త్వరగా తినేసి పడుకోండి. ఇక్కడ మన ఊరి క్లైమేట్ కి
బయట పడుకుంటేనే బాగుంటుందండి. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. రండి.